any hospital, whether it's corporate hospital, whether government hospital, whether in the private setup or in the public setup, no hospital can be ever bad. It's part of a health infrastructure. ప్రతిదీ అవసరమే, మన దేశానికి అవసరము, మనకి అవసరం. చాలామందికి అవగాహన లేకపోవటం, ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ గురించే ఫస్ట్ అవగాహన లేదు. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్ తీసుకోవాలి, వాటి మీద నెలకి ఇంత ఖర్చు పెట్టుకోవాలి, అంటే మన ఏదైనా ఆరోగ్యం చెడిపోయినప్పుడు ఇది బాగా హెల్ప్ అవుతుంది అనే ఆలోచన కూడా తక్కువ, హెల్త్ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ తక్కువ. మూడవది, హెల్త్ అనేది స్టేట్ సబ్జెక్ట్. అంటే సెంట్రల్ గవర్నమెంటో స్టేట్ గవర్నమెంటో ప్రజల ఆరోగ్య బాధ్యత చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైనే ఉంది ఖచ్చితంగా. కాకపోతే ఓవర్ ఫ్యూ ఇయర్స్ ఇప్పుడు మన దేశంలో ప్రాస్పెరిటీ పెరిగిన కొద్దీ బెటర్ హెల్త్, అంటే ఎమ్యూనిటీస్ వైజ్ కావచ్చు, బెటర్ హెల్త్ అని నేను చెప్పను, బట్ నాకు లేటెస్ట్ కావాలి, లేదా నాకు ఏసీ రూమ్ ఉండాలి, లేదా నాకు నీట్గా ఉండాలి, లేదా ఇలాంటివి ఏదో కొన్ని నా దగ్గర మనీ ఉన్నప్పుడు నేను మంచి వైద్యం తీసుకోవాలి అనే ఆలోచన చాలామందికి వస్తుంది. అది తప్పు కాదు. ఆ అవసరాన్ని తీర్చడానికి హాస్పిటల్స్ రావడము తప్పు కాదు. ఏ హాస్పిటల్ ఈజ్ ఎన్ అసెట్, వెదర్ ఇట్స్ ఇన్ ద ప్రైవేట్ సెటప్ ఆర్ ఇన్ ద గవర్నమెంట్ సెటప్. బట్ మనం అఫోర్డ్ చేయగలమా లేదా, మనం ఈ హాస్పిటల్కి వెళ్ళాలా లేదా, మనకి ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది కూడా మనం ఆలోచించుకొని దానికి తగ్గట్టు తీసుకోవాలి. ఇప్పుడు దెర్ ఆర్ పీపుల్ హూ పే ఇన్సూరెన్సెస్, దే ఆర్ పీపుల్ హూ earn better in life and work hard towards, and to deny them the basic decency of having a medicine administered in a decent place is not wrong. సో మనం అది చేయకూడదు, సో దాన్ని డెమనైజ్ చేయకూడదు కార్పొరేట్ హాస్పిటల్ని. బట్ ఖచ్చితంగా ఐ స్టిల్ ఫీల్ మెడిసిన్ ఆర్ ఆరోగ్యం అనేది, హెల్త్ అనేది స్టేట్ సబ్జెక్టు. సో ప్రతి వ్యక్తి, డబ్బులున్న వాళ్ళైనా డబ్బులు లేని వాళ్ళైనా, ఒక కోరుకునేది మంచి వైద్యం అందాలి, ఫ్రీగా అందాలి, మంచి మందులు అందాలి, డాక్టర్ మంచిగా ఉండాలి, చేయించుకునే ప్లేస్ నీట్గా ఉండాలి, టెస్ట్లు అవైలబుల్ ఉండాలి, వైద్యం నిర్ధారణ, రోగ నిర్ధారణ సరిగ్గా జరగాలి. ఇవి బేసిక్స్. సో ఆ రెస్పాన్సిబిలిటీ ఐ ఫీల్ స్టిల్ రెస్ట్స్ ఆన్ ద గవర్నమెంట్, అండ్ ఆ డైరెక్షన్లో ఐఎమ్ షూర్ ఎవ్రీ గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు డూ బెటర్ అండ్ వీ విల్ గెట్ బెటర్. ఉదాహరణకి మనం కోవిడ్ టైంలో చూసినట్టయితే కార్పొరేట్ హాస్పిటల్స్ హ్యాడ్ లిమిటెడ్ బెడ్స్, బట్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ వర్ ట్రీటెడ్ ఇన్ పబ్లిక్ సెటప్స్. And the government also did a lot of things, whether it's central government, state governments, every government in this country, they వాళ్ళ కెపాసిటీని తగ్గట్టు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఆక్సిజన్ పెట్టడం కానీ, ఆక్సిజన్ ఇవి బిల్డ్ చేయడం కానీ, కెపాసిటీ అప్గ్రేడేషన్ కూడా జరిగింది. కానీ దాన్ని ఇంకా మంచిగా చేస్తే మంచిగా ఉంటుంది అని నా అభిప్రాయం. ఐ థింక్ ఎనీ హాస్పిటల్, వెదర్ కార్పొరేట్ ఆర్ గవర్నమెంట్, షుడ్ బి ఎ ప్లేస్ ఆఫ్ హీలింగ్, అండ్ ఇట్ షుడ్ లుక్ అండ్ ఫీల్ లైక్ ఎ ప్లేస్ ఆఫ్ హీలింగ్. ఇట్ షుడ్ నాట్ బి ఐదర్ లుకింగ్ లైక్ అది ఒక బిజినెస్ ప్లేస్ లాగానో, లేకపోతే అక్కడికి వెళ్తే మనం ఇంకా రోగాలు వచ్చి చచ్చిపోతామనే భయమో మనకి పుట్టించకూడదు. సో నా అభిప్రాయం, పర్సనల్ అభిప్రాయం, మీరు అది చిన్న హాస్పిటల్ అయినా పెద్ద హాస్పిటల్ అయినా, అది మీకు ప్లెజెంట్గా ఉండి, లేదా గాలి వెలుతురు వెంటిలేషను ఇలాంటివి బాగా అంది ఆరోగ్యాన్ని పెంపొందించే విధంగా ఉండాలనేది నా పర్సనల్ ఒపీనియన్ అండి.